షర్మిల ఫీల్ అవుతుందనినో విజయమ్మ బాధపడుతుందనినో ఆస్తికి సంబంధించిన వివాదంలో వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు షర్మిల మాట్లాడే మాటల్ని హైలైట్ చేస్తారని తెలిసినా కూడా వెనక్కి తగ్గట్లేదు. 40% ఆస్తి రాసిచ్చిన తనని వెంటాడినటువంటి చెల్లికి ఆ ఆస్తిని ఆపేసినటువంటి అన్న అంటూ ప్రచారం చేస్తున్నా సరే ముందుకే వెళ్ళాలన్నటువంటి నిర్ణయమే స్పష్టంగా కనబడుతుంది. ఎన్సీఎల్ఆర్టీలో తాజాగా అదే వాదనలు వినిపించాడు. అందులో ఒక పక్కన సిబిఐ ఈడీ సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఆస్తులు గిఫ్ట్ డీడ్ కాగితాలు నా దగ్గర ఉండగా, ఒరిజినల్ పేపర్స్ నా దగ్గర ఉండగా అవి పోయినాయి అని ఒక దొంగ కంప్లైంట్ పెట్టి దొంగ కాగితాలు సృష్టించుకుని, అంటే లేదా డూప్లికేట్లు సృష్టించుకుని దాని ద్వారా మా సంతకాలు కూడా లేకుండా బదలాయించుకోవడం అన్నటువంటిది ఏ విధమైనటువంటి చట్టబద్ధత? అంటే మాకే ద్రోహం చేశారు. ఇది ఈ కేసులు కేసుల వ్యవహారం పూర్తయిపోయాక ఆ విల్లు లైన్లోకి రావాలి, ఏది ఒప్పందం లైన్లోకి రావాలి ఎంఓయు, కానీ ఈ లోపే ఇట్లా జరిగింది, ఇది ఎలా అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తూ కోర్టులో వాదనలు వినిపించారు. దీంట్లో ఎక్కడ వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లా.